ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం ప్రజల దృష్టిని మరల్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అదొక్కటే కాకుండా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అనేక రకాల నిర్ణయాలను, జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను యథాతథంగా అమలు చేస్తే తమ ప్రతిష్ట దెబ్బతింటుందన్న భావనతో వాటికి పేర్లు మార్చి, వాటి రూపురేఖలు మార్చి యథాతథంగా మళ్ళీ జనం ముందుకు తీసుకొస్తుంది. అనేక పథకాలు, ఉదాహరణకు ఇసుక పాలసీ, దాంట్లో మార్పేం లేదు. ప్రస్తుతానికి ఉచితం అన్న పేరే కానీ అదే రకమైన పన్నులు, అదే రకమైన విధానం, అందుకంటే ఎక్కువ సొమ్ము వసూలు చేస్తుంది. అట్లాగే జీపీఎస్ స్కీమ్, దీన్ని పెద్ద ఇష్యూగా దాదాపు 2-3 సంవత్సరాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. నిజానికి అది ప్రజలకు సంబంధించింది కాదు, కేవలం ఉద్యోగస్తులకు సంబంధించిన విషయం. దాదాపు 12-13 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఓపీఎస్ కావాలని వాళ్ళు అడిగారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. కానీ కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం సిపిఎస్ అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే కేంద్ర నిర్ణయాన్ని కాదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అంగీకార ఆమోదయోగ్యమైనటువంటి పథకం జీపీఎస్, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా జీపీఎస్ను అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేసింది. అంటే దొడ్డిదోవన బయటికి తెలియకుండా ఉత్తర్వులు ఇచ్చేసింది. కానీ గతంలో గగ్గోలు పెట్టినటువంటి ఉద్యోగ సంఘాలు ఇప్పుడు నోటికి ప్లాస్టర్ వేసుకున్నాయి. అదొకటే కాదు, ఉదాహరణకి రాష్ట్రంలో దాదాపు ఒక 15-17 వరకు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక 5 కళాశాలను ఆల్రెడీ కట్టేశారు. వాటిల్లో ఓపెనింగ్స్ ఉన్నాయి. విద్యార్థులను అడ్మిషన్లు తీసుకోవాలి. ఈ నీట్ పరీక్ష ఏదో తేలితే అడ్మిషన్లు తీసుకుంటారు. ఈలోగా ఎవరో ఒక ఆయన చేత ఒక కోర్టులో పిటిషన్ వేయించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకే అడ్మిషన్లు ఇస్తారా, లేదా కొత్తగా మీరు ఏదైనా పాలసీ తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి 50% పేదవాళ్ళకి ఏదో 30,000కు 40,000కు ఇవ్వాలి, మిగతా ఒక 13% ఓవర్ 20 lakhsకి ఇవ్వాలి, మిగతా ఇంకోటి ఏదో 30 lakhsకి ఇవ్వాలి. ఇట్లా ఒక స్కీమ్ని పెట్టారు. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ అది కాదు, ఆ మేరకు పెట్టారు. కానీ ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తూ యువ గడం పేరుతో వచ్చినటువంటి మరి లోకేష్ నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఫీజులు, డొనేషన్ల పేరుతో తండ్రుకు తింటున్నాడు, అవన్నీ కూడా ఆయన జేబులోకి పోతున్నాయి. మేము వస్తే మొత్తం ఉన్న సీట్లన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉచితంగా ఇచ్చేస్తాం అని చెప్పారు. కానీ దాని మీద ఒక జీవో తీసుకొచ్చి యథాతథంగా స్టాటస్ కో మెయింటైన్, అదే పరిస్థితి కొనసాగిస్తామని కోర్టుకు తెలియజేశారు. ఎవరో ఒక ఆయనతో కోర్టులో కేసు వేయించి ఆ కేసుకు సమాధానంగా ప్రభుత్వం స్టాటస్ కో మెయింటైన్ చేస్తుంది అని చెప్పారు. అంటే మేమేం మార్పులు చేయటం లేదు, మార్పులు చేయబోవటం లేదు. మరి ఇంతదానికి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం దేనికి? ఆయన కాదని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం దేనికి? సరే, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. చెత్త పన్నేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు భారతదేశంలో ఎక్కడన్నా ఉందా అంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అది కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయం. సరే, కాదు జగన్మోహన్ రెడ్డి వేశాడు, దాన్ని మీరు తీసేయాలి కదా. కానీ అంతకు రెట్టింపు జగన్మోహన్ రెడ్డి నెలకు 50 రూపాయలు వేస్తే వీళ్ళు 90 రూపాయలు వేసి వసూలు చేస్తున్నారు. చెత్త పన్ను, చెత్త ప్రభుత్వం
చెత్త ముఖ్యమంత్రి అని తిట్టిపోసినటువంటి చిటినాయుడు, పెద్ద నాయుడు, వాళ్ళ మంత్రులు, పాత మంత్రిమండలి మిత్రులు ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేస్తున్నారు. పోనీ నాణ్యమైన విద్యుత్తు తక్కువ ధరలకే మీకు అందిస్తామని వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇస్తున్నాడా? గత ప్రభుత్వం ఏదైతే రేట్లు ఫిక్స్ చేసిందో అవే ధరలకు ఇప్పుడు విద్యుత్ అమ్మకాలు జరుగుతున్నాయి, విద్యుత్ పంపిణీ జరుగుతుంది. మరి ఎక్కడ మార్చారు? మార్పేది మార్పు గోచరించాలి కదా. మీరు చెత్త పన్ను అంతే ఉంచుతారు, కరెంటు అంతే ఉంచుతారు. అసలు ధరలు మండిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వల్లే ధరలన్నీ పెరిగిపోయాయి. ఉప్పు, పప్పు, మిరపకాయ, టమాటా, పాలకూర అన్నీ కూడా ధరలు జగన్మోహన్ రెడ్డి మూలకంగానే పెరిగిపోయినాయి అన్నారు. ఇప్పుడు టమాటా 100 రూపాయలు అయింది. మీరు తగ్గించాలి కదా. మీరు మీ ప్రభుత్వంలో రేటు తగ్గించి 10 రూపాయలకి ఇప్పించాలి కదా. మరి పేదలు, బడుగు, బలహీన వర్గాల వాళ్ళు, కొనుక్కోలేని వాళ్ళు, మరి నిరుపేదలందరికీ 5 రూపాయలకు 10 రూపాయలకు మీరు అందించాలి కదా. ఎక్కడ అందిస్తున్నారు? ఏమైపోయినాయి ధరలు తగ్గడం? ఇవే కాదు, రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి అనేక రకాల అంశాలను ఎల్లో మీడియా తెర మీదకి తీసుకొస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో గత నెల రోజుల పాలనలో నెలన్నరగా అరాచకాలు పెచ్చరిగిపోయాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దమనకాండ జరుగుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా పసిపిల్లల పైన అకృత్యాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ముచ్చుమర్రిలో చూసాం, కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో చూసాం. ఇవాళ ఒక పిల్లని దారుణంగా రేప్ చేసి చంపేశారు. వైజాగ్లో కట్టిన ఇంకో చోట 6 నెలల పసిపిల్లలను కూడా వదిలిపెట్టలేదు. దాదాపుగా ఈ నెల కాలంలో నమోదైనటువంటి, అంటే బయటకు వచ్చినటువంటి 9 ఘటనలు ఉన్నాయి. వీటి మీద ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతారో, రివోల్ట్ అవుతారో అని దృష్టి మరల్చడానికి ఏదో ఒక ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనరు, ఆవిడ ఏదో ఆవిడ జీవితం ఆమె బతుకుతోంది, ఆవిడ ఎవరితో ఉంటే మీకెందుకు, ఏం చేస్తే మీకెందుకు, దానంతా 3 రోజులుగా వేరే వార్త, అసలు రాష్ట్రంలో వేరే వార్తలే లేనట్టు ఆ వార్తనే పట్టుకొని ఊగులాడుతున్నాయి ఎల్లో మీడియా ఛానళ్ళు, పత్రికలు. రాష్ట్రంలో వేరే వార్తలు లేవు, వేరే సమస్యలు లేవు, వేరే అంశాలు లేవు, ఇదే వార్త. ఆమె జీవితాన్ని రోడ్డుకిడ్చి పరిచేసి పైశాచిక ఆనందం పొందటం ఒకటే వార్త, అంతకు మించిన వార్తలు లేవు. ఒకవేళ మీడియా పైన ఇలాంటి దుర్మార్గం పైన ఎక్కడ దుమ్మెత్తిపోస్తారో అని తమకు అనుకూలమైనటువంటి మహిళామణులను, పార్టీకి చెందిన మహిళామణులను రోడ్డుకి ఇచ్చి వాళ్ళ చేత విజయసాయిరెడ్డిని తిట్టించడం, లేదా ఇంకోటి తిట్టించడం, ఎందుకు ఇదంతా, ఈ నాటకం అంతా ఎందుకు అంటే రాష్ట్రంలో సమస్యలు, రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాలు, అకృత్యాలు బయటికి రాకుండా ప్రజల దృష్టి వీటి మీదకి వెళ్ళిపోవాలి. ఒకటి కాదు, అనేక అంశాలు రాష్ట్రంలో ఉండగా వాటన్నిటినీ వదిలిపెట్టి ఈ రకమైన అంశాల మీదకి దృష్టి మళ్లించాలి. తద్వారా చంద్రబాబు ప్రభుత్వం అద్భుతమని ప్రజలు అనుకోవాలి. ఎట్లా అనుకుంటారు? ఇప్పటికి 2 సార్లు మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. మొదటి మంత్రివర్గ సమావేశంలో కానీ, రెండవ మంత్రివర్గ సమావేశంలో కానీ ఎప్పుడు, ఏ సందర్భంలోనూ, ఎక్కడ వాళ్ళు ప్రకటించారు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ, సూపర్ 6. ఏమైంది సూపర్ 6? ఏమైంది సూపర్ 6? దాంట్లో మీరు ఇచ్చిన హామీలు ఏంటి? తల్లికి వందనం ఏది? తండ్రికి మాత్రం ఇంధనం ఇస్తున్నారు. ఎంత గుడ్డి, ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు తండ్రికి ఇంధనం. తల్లికి వందనం ఏది? లేదే. మహిళలకు నెలకు 19 ఏళ్ళు నుండి 59 ఏళ్ల లోపు ఉన్న ప్రతి మహిళకు 1500 ఏది? ఎక్కడిస్తున్నారు? అదొక్కటే కాదు, నిరుద్యోగులకు నెలకు 3000 ఏది?
వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి, విజయసాయి రెడ్డిని బలిపెట్టడానికి, లేదా మరొకళ్ళని బలిపెట్టి ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి. రోజుకో నాయకుడు తీసుకురావటం, ఆ నాయకుడికి ఎవరితోనో లింకులు అంటగట్టడం, అది నువ్వు తుడుచుకోమంటాం, బురద మేము వేస్తాం మీరు తుడుచుకోవాలంటాం. ఇది ఎల్లో మీడియా ఘనకార్యం. ఇక ముందు కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉందా అంటే కేవలం ఈ నెల రోజుల కాలంలోనే దాదాపుగా 19 నుంచి 20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఖజానాలో ఉంచిపోయిన 5,600 కోట్లు కాకుండా ఒక 20,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఏం చేశారు చెప్పండి, ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అక్కడ హోంశాఖ మంత్రిని, ఆర్థిక మంత్రిని, ఇతరుల్ని కలిసి మోడీకి నివేదన సమర్పించారు. అయ్యా 1,00,000 కోట్లు అప్పియండి అర్జెంటుగా, లేకపోతే మా పరువు పోతుంది. వాళ్ళు అదేంటి 1,00,000 కోట్లు ఇవ్వడం ఏంటి అని అడిగితే కనీసం 30,000 కోట్లన్నా ఇవ్వండి, లేకపోతే మేము తట్టుకోవడం కష్టం. ఇప్పటికే 25,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఏం చేశాము లెక్కలు అడిగేలోపు మీరు 30,000 కోట్లు ఇవ్వండి. జనం అడుగుతారు ఎట్లాగూ ఏం చేశారని, ఎవరికి ఇచ్చారని అడుగుతారు. 2,60,000 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి అప్పులు తీసుకొచ్చింది. 2,60,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొన్న 2024లో దిగిపోయే నాటికి 1,70,000 కోట్లు అప్పులు చేసింది. అంటే ఆ 2,60,000 ఈ 1,70,000 కలిపి ఇప్పుడు మొత్తం రాష్ట్రం ప్రజల నెత్తిన అప్పు భారం ఉంది. అది కాకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ రకమైన పథకాలు చేపట్టింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకమైన పథకాలు చేపట్టిందంటే 2,75,000 కోట్లు ప్రజలకు పంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నేరుగా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేసింది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఎంత వేసింది? 2014 నుంచి 19 వరకు ఎన్ని వేల కోట్లు వేసింది? 2,75,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసింది. లెక్కలు ఓపెన్గా కనపడుతున్నాయి. ఇప్పుడు కూడా స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి, తల్లికి వందనం ఏది, రైతు భరోసా ఏది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ నెల దాటింది, రైతు భరోసా ఏది. ఈ విధంగా చూసుకుంటే సూపర్ 6ను మట్టి కనిపించి, సూపర్ 6ను కనుమరుగు చేసి, ప్రజల మెదడులోంచి తుడిచేసి ఇచ్చేసాం. 10 మందికో 20 మందికో చేతిలో పెట్టి ఇచ్చాం, అమలు జరుపుతాన్నాం, చేసాం, అయిపోయింది అంటమే తప్ప వీటిని అమలు చేయడానికి ఏడాదికే 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా. అంటే ఎన్ని అప్పులు తీసుకురావాలి? అప్పుడు ఆంధ్రప్రదేశ్ సొమాలియా అవుతుందా, వెనిజులా అవుతుందా, ఏమవుతుంది? సో ఈ రకమైన సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ఎవరో ఒక ఎండోమెంట్ కమిషనర్గా పనిచేస్తున్న గిరిజన మహిళ, విద్యార్థురాలైన గిరిజన మహిళను బలిపశం చేయటం, 3 రోజులుగా దాని మీదే పుంఖానుపుంఖాలుగా కదలడం, దాంట్లో విజయసాయి రెడ్డిని బలిపశం చేయటం, లేకపోతే ఇంకా వీలైతే ఎవరినైనా చేస్తారు, అడ్డొస్తే మోడీని కూడా తీసుకొస్తారు. అంత ఘన చరిత్ర గల ఎల్లో మీడియా. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, నిజాలు తెలుసుకోవాలి, జరుగుతున్న తతంగం ఏంటో అర్థం చేసుకోవాలి. చూద్దాం ఏం జరగబోతుంది.